భారతదేశ సైంటిస్టులు ఒక సరికొత్త టెక్నాలజీని కనిపెట్టారు. ఈ టెక్నాలజీ సహాయంతో మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద అసలు ట్రాన్స్ఫార్మర్లే ఉపయోగించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఈ ట్రాన్స్ఫార్మరే అవసరం లేని టెక్నాలజీ పేరునే సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్తున్నారు. అసలు ఏంటి సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్? ఈ సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ వస్తే నిజంగా ఈవీ ఇండస్ట్రీలోని ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ రూపురేఖలు మారిపోబోతున్నాయి. ఛార్జింగ్ స్టేషన్లు మరింత ఫాస్ట్గా ఛార్జ్ అవబోతున్నాయి. చాలా తక్కువ స్పేస్ యూజ్ చేసుకుని మనం ఎక్కువ మొత్తంలో ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టే అవకాశం ఉంటుందా? ఇలా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ కాన్సెప్ట్ కానీ ఛార్జింగ్ స్టేషన్కి ట్రాన్స్ఫార్మర్కి ఉన్న లింక్ ఏంటో తెలుసుకోవాలంటే ముందు అసలు ఫస్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే ప్రజెంట్ కొత్తగా తీసుకొచ్చిన సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ అనే టెక్నాలజీ గురించి మనకు బాగా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ మీకు ఒక ఇమేజ్ చూపిస్తా చూడండి. సో ఇలాంటి ఇమేజ్ని మనం అపార్ట్మెంట్ వద్ద కానివ్వండి, పవర్ లైన్స్ ద్వారా మన ఇంటి దగ్గర ఎక్కడైతే పవర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఉంటాయి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ చూసే ఉంటాం. చిన్నప్పుడు చూసే ఇప్పుడు కూడా చూసే ఉంటాం. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎందుకు అవసరం అనేది తెలుసుకుంటే మనకి సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇవాళ మనకి కరెంట్ ఎలా వస్తుంది, ఇంటి లోపలికి పవర్ లైన్స్ ఉంటాయి, అంటే మనకి సప్లై లైన్స్ ఏదైతే ఉంటాయో హై వోల్టేజ్ గ్రిడ్ లైన్ ద్వారా కరెంటు ఫ్లో అవుతూ ఉంటుంది. వచ్చిన కరెంటు డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేస్తుంది అనుకోండి, మన ఇంట్లో ఉన్న హోమ్ అప్లయన్సెస్ అంటే మిక్సర్ కానివ్వండి, గ్రైండర్ కానివ్వండి, లేకపోతే ఫోన్ ఛార్జర్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, వీటి ఛార్జింగ్ పెడితే కాలిపోతాయి అనమాట. అంత హై వోల్టేజ్ వస్తుంది అనమాట. సో దానికోసమే ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే, ఏ అప్లికేషన్కి ఎంత వోల్టేజ్ కావాలో దానికి తగ్గట్టుగా వోల్టేజ్ని తగ్గించడం లేదా పెంచడం అనేది చేస్తారు. అందుకనే ట్రాన్స్ఫార్మర్ మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అని మనం వినే ఉంటుంటాం. ఫస్ట్ మనకి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం చేస్తుందంటే, ఇన్పుట్ వచ్చే వోల్టేజ్ తక్కువ వోల్టేజ్ వస్తుంది. వచ్చిన వోల్టేజ్ని లోపల ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే బయట అవుట్పుట్ ఎక్కువ వోల్టేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అదే మనకి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే, ఇన్పుట్ వోల్టేజ్ ఏంటంటే హై వోల్టేజ్ వస్తుంది, అవుట్పుట్ వచ్చేసరికి లో వోల్టేజ్ వస్తుంది అనమాట. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ ఏంటంటే సమాచారం. ఈ ట్రాన్స్ఫార్మర్ లోపల ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయంటే, ట్రాన్స్ఫార్మర్ లోపల మనకి కాయిల్ ఉంటుంది అనమాట. కాయిల్ ఏదైతే ఉంటుందో కాపర్తో తయారు చేసిన కాయిల్ ఒకటి ఉంటుంది, ప్రైమరీ కాయిల్ ఒకటి, సెకండరీ కాయిల్ ఉంటుంది. దీని అంతా కూడా ఐరన్ సంబంధించిన ఇతర మెటీరియల్తో అయితే కంప్లీట్గా దాన్ని కవర్ చేసి ఉంటుంది అనమాట. మెయిన్ కోర్ వచ్చి ఐరన్ ఉంటుంది, లోపల వచ్చి కాయిల్స్ వచ్చేసి మనకి కాపర్ కాయిల్స్ అయితే ఉపయోగిస్తారు. ఎప్పుడైతే మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ పవర్ వస్తుందో, వచ్చిన పవర్ని కాస్త ప్రైమరీ కాయిల్ ఏం చేస్తుందంటే ఆ కరెంట్ని తీసుకుని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫామ్ చేస్తుంది, అయస్కాంతపు శక్తిని ఫామ్ చేస్తుంది. ఆ వచ్చిన అయస్కాంతపు శక్తి ద్వారానే సెకండరీ కాయిల్ అది హై వోల్టేజ్ అవ్వాలా లేకపోతే లో వోల్టేజ్ అవ్వాలా అనేది కన్వర్ట్ చేసుకుని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ లేదా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇలాగ మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ ఆపరేషన్ వోల్టేజ్ ఎంత అంటే 50 నుంచి 60 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీలో ఈ ట్రాన్స్ఫార్మర్ని ఆపరేట్ చేస్తారు. మనకు పవర్ లైన్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ 50 to 60 హెడ్జే. మన ఇంటి దగ్గర ఉండే ట్రాన్స్ఫార్మర్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ కూడా 50 to 60 హెడ్జ్లో మనకి ట్రాన్స్ఫార్మర్ని ఆపరేట్ చేస్తారనమాట. కాకపోతే మనం ప్రజెంట్ ఇంటి దగ్గర చూసిన ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే ఉన్నాయి, చాలా పెద్ద సైజ్ ట్రాన్స్ఫార్మర్ చూసి ఉంటాం. ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక చిన్న సైజ్ రూమ్ అంత ట్రాన్స్ఫార్మర్ కూడా చూసి ఉంటాం. మరి ఎందుకు ఇంత పెద్ద సైజ్ ట్రాన్స్ఫార్మర్లు అవసరం అంటే, ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఫ్రీక్వెన్సీతో ఈ ట్రాన్స్ఫార్మర్ని ఆపరేట్ చేస్తామో, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలంటే, అంటే మనకు కావాల్సిన వోల్టేజ్ రావాలన్నా, హై వోల్టేజ్ రావాలన్నా, లో వోల్టేజ్ జనరేట్ చేయాలంటే లోపల ఉన్న కోర్ సైజ్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. తక్కువ ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ చేస్తే కోర్ కాంపోనెంట్స్ అంటే లోపల ఉన్న కాపర్ వైండింగ్ ఎక్కువ పెట్టాలి, కాపర్ వైండింగ్ పెట్టాలి, అలానే ఐరన్ కోర్ కూడా ఎక్కువ పెట్టాలన్నమాట. అందుకనే మనకి ట్రాన్స్ఫార్మర్లు అనేవి చాలా పెద్ద సైజులో కనిపిస్తూ ఉన్నాయి. హెవీ సైజులో ట్రాన్స్ఫార్మర్స్ ప్రజెంట్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో బల్క్ అండ్ హెవీగా ఉంటాయి, 100 కేజీలు 1000 కేజీలు బరువుతో ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. అలానే మీకు ఇందాక చెప్పినట్టుగా ట్రాన్స్ఫార్మర్ ఎందుకు మనం ఉపయోగిస్తున్నాం అంటే, వచ్చిన పవర్ సోర్స్ ఏదైతే ఉన్నాయో, మన ఇంటి లోపల వాడే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే మన టీవీ ఆపరేట్ చేయాలన్నా, ఈ ఆపరేటింగ్ వోల్టేజ్ తక్కువ, హై వోల్టేజ్ ఏదైతే వచ్చిన మనకి పవర్ లైన్స్ ద్వారా వచ్చే వోల్టేజ్ ఏదైతే ఉందో 1000 వోల్ట్స్ అనేవి వస్తాయి. ఆ 1000 వోల్ట్స్ని డైరెక్ట్గా మన ఫోన్ లాంటి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పెట్టామనుకోండి, అవి కాలిపోతాయి అనమాట. మన ఫోన్ ఛార్జింగ్ వోల్టేజ్ అంతా సుమారుగా 12 వోల్ట్స్ ఉంటుంది. ఏసీ పని చేయాలంటే సుమారుగా 230 వోల్ట్స్ మనం ఏసీ రన్ చేస్తాం. టీవీ కూడా ఒక 100 వోల్ట్స్ ఎంతో టీవీ ఆన్ చేయడానికి సుమారుగా ఒక 100 వోల్ట్స్ ఖర్చు అయింది అనుకుందాం. ఇలాగే ఈ ఆపరేషన్ వోల్టేజ్ అంతా కూడా తక్కువ వోల్టేజ్ ఉంటుంది. అందుకనే మన ఇంట్లో ఆపరేషన్ వోల్టేజ్ అంతా అంటే ఇండియాలో
230 వోల్ట్స్ అని అంటాం. బయట ఎంతైనా వోల్టేజ్ రానివ్వండి, ఇంటి లోపలికి వచ్చేసరికి 230 వోల్ట్స్ ఏసీ కరెంట్ వస్తుంది అనమాట. ఇంటర్నల్గా వాడే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి సరిపోయే వోల్టేజ్ ఇది. సో మన ఇంట్లోకి వచ్చే ఈ పవర్ ఏదైతే ఉంటుందో దానికోసం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగిస్తారు. ఎందుకంటే బయట నుంచి వచ్చేది ఎక్కువ వోల్టేజ్, మన ఇంటి లోపల వాడే హోమ్ అప్లయన్సెస్ అన్నీ కూడా తక్కువ వోల్టేజ్ పరికరాలు కాబట్టి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి వేలల్లో ఉన్న వోల్టేజ్ని కాస్త 230 వోల్టేజ్కి తగ్గిస్తారు. కొన్నిసార్లు మన ఇంట్లో కూడా మాట్లాడుకుంటూ వోల్టేజ్ పెరిగి ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి అంటూ ఉంటారు. అంటే 230 వోల్టేజ్ గట్రా 220 వోల్టేజ్ తగ్గడం, లేకపోతే 230 వోల్టేజ్ కాస్త 240 వోల్టేజ్ పెరగడం లాంటివి జరుగుతుంటాయి. అందుకనే మనం ఈ వోల్టేజ్ని స్టెబిలైజ్ చేయడం కోసం స్టెబిలైజర్ను యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలానే మన ఇంట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్లో ఉన్న మరికొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే ప్యాసివ్ వోల్టేజ్ చేంజ్ ఉంటుంది. అంటే దీన్ని మనం వన్స్ ఒక పర్టికులర్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ని మనం కొనుగోలు చేసిన తర్వాత వేరే ఆపరేషన్ చేద్దాం అంటే దీని మీద పనిచేయదు. ఒక పర్టికులర్ ఆపరేషన్స్ కోసమే ఒక పలానా ట్రాన్స్ఫార్మర్ కొన్నామంటే ఆ పర్టికులర్ వోల్టేజ్లోనే ఈ ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుంది అనమాట. దానికన్నా పెంచుకుందో ఇలా తగ్గించుకుందో మల్టిపుల్ ఆపరేషన్స్ చేద్దాం అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ సపోర్ట్ చేయదు అనమాట. మల్టిపుల్ పోర్ట్స్ కనెక్టివిటీ అనేది ప్రజెంట్ ఉన్న అంటే ట్రెడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ లో మనకి వర్క్ చేయదు అనమాట. అలానే దీన్ని మన ఏ సాఫ్ట్వేర్ తో కూడా ఆపరేట్ చేయడానికి కుదరదు అనమాట. ఎగ్జిస్టింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ అనేవి స్పెసిఫిక్ గా దానికి ఒక రిక్వైర్మెంట్ చెప్తాం, పలానా 11 కిలోవాట్ లేకపోతే ఒక 5 కిలోవాట్ ట్రాన్స్ఫార్మర్ కింద వర్క్ చేయమంటే అంతే వోల్టేజ్లో ఇది పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని దీని నుంచి 4-5 పోర్ట్స్ ద్వారా మళ్ళీ ఆపరేషన్ చేద్దాం అంటే దానికి తగ్గట్టుగా ఇది మలుచుకోలేదు అనమాట. ఆ పవర్ డిస్ట్రిబ్యూషన్ తగ్గట్టుగా ఇది కన్వర్ట్ చేయడం అనేది అసాధ్యం అనమాట. సో ఇవి ప్రజెంట్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ గా ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ లో ఉన్న కొన్ని డిసడ్వాంటేజెస్. ఎక్కువ సైజ్ ఉండడం, తక్కువ ఫ్రీక్వెన్సీతో దీన్ని ఆపరేట్ చేయడం వల్ల మనకి ఎక్కువ సైజ్ పెరిగిపోవడం, అలానే ఎఫిషియన్సీ కూడా 98% వరకు ఈ ఎఫిషియన్సీ అనేది ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉంటాయి. ఇప్పుడు మనకి ఛార్జింగ్ స్టేషన్ దగ్గరకు వస్తే మార్కెట్లోని ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర మనకి పెట్టే ఛార్జింగ్ స్టేషన్ కెపాసిటీని బట్టి ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక 60 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనుకోండి, సో మనకు ఒక 65 కిలోవాట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సి వస్తుంది. అదే మనకు 240 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనుకోండి, ఒక 250 కిలోవాట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇలాగ మనకి ఛార్జింగ్ స్టేషన్ పెట్టే దాన్ని బట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకి ఒక 30-60 కిలోవాట్ కెపాసిటీ రేంజ్ ఉందనుకోండి, ఆ కంపెనీని బట్టి మారిపోతూ ఉంటుంది. 5 lakhs ఉండొచ్చు, 6 lakhs ఉంటుంది, ఈ అమౌంట్ ఉంటుంది. అదే మనకి 240 కిలోవాట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలనుకోండి ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. 10 lakhs కానివ్వండి, 15 lakhs కానివ్వండి. రేంజెస్ వచ్చి మనకి 5 lakhs నుంచి 20 lakhs ఈ రేంజ్లో మనకి మన పెట్టిన ఛార్జింగ్ స్టేషన్ ప్రకారంగా ఆ ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రెండోది ట్రాన్స్ఫార్మర్ యొక్క సైజ్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఆపరేషన్ ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగా లోపల వైరింగ్ అనేది ఉండాలిగా. మన ఛార్జింగ్ స్టేషన్ పెట్టిన ఆ వోల్టేజ్ని అది ఆపరేట్ చేయాలంటే దాని తగ్గట్టుగా లోపల వైండింగ్ పెట్టాలి. ఆ వైండింగ్ పెరిగిపోయే కొద్దీ ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క సైజ్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఛార్జింగ్ స్టేషన్ పెట్టే వాళ్ళే ఆ వ్యాపారం చేసే వాళ్ళకి ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. అందులోనూ ట్రాన్స్ఫార్మర్కి కొంత స్పేస్ ఆక్రమించేసింది అనుకోండి, బిజినెస్ కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కదా. అంటే కొంత ప్లేస్ అనేది ట్రాన్స్ఫార్మర్ ఆక్రమించేస్తున్నాయి. ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చేందుకు భారతదేశానికి చెందిన రీసెర్చర్లు ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ అయితే డెవలప్ చేశారన్నమాట. అంటే కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మర్ ని ఎలిమినేట్ చేసే విధంగా ఒక సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేసామని చెప్తున్నారు. ఆయన పేరు ప్రొఫెసర్ కౌశిక్ బాసు గారు అనమాట. ఆ సిస్టమ్ ఇదే. యాక్చువల్లీ ఇది ఛార్జింగ్ స్టేషన్ లెవెల్లో డెవలప్ చేయలేదు, బేసిక్ గా ఒక ఐడియా కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ఈయన అనమాట ఆ డెవలప్ చేసిన సరికొత్త సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్. ఈయన ఏం చెప్పారంటే ల్యాబ్ ప్రోటోటైప్ లో 1.2 కిలోవాట్ ఒక సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ అయితే ప్రజెంట్ తీసుకొచ్చారన్నమాట. ఇది మనకి ప్రజెంట్ ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్తో సపోర్ట్ చేయదు, కాకపోతే ల్యాబ్ లెవెల్స్లో టెస్టింగ్ స్టేజ్ వరకు సక్సెస్ అయిందని చెప్తున్నారు. ఈ సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో దీనివల్ల ఉపయోగం ఏమని చెప్తున్నారంటే ఈ సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ సైజ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఎందుకు తగ్గుతుందంటే మీకు ఇందాక చెప్పిన కన్వెన్షనల్ ట్రాన్స్ఫార్మర్లో మనకి ఆపరేషనల్ ఫ్రీక్వెన్సీ 50 to 60 హెడ్జ్, కానీ ఇప్పుడు కొత్తగా సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకురావడం వల్ల ఇది 50 హెడ్జ్ నుంచి 100 కిలో హెడ్జ్ వరకు కూడా, అంటే 50 హెడ్జ్ల నుంచి 50,000 హెడ్జ్ల వరకు కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఈవెన్ 1,00,000 హెడ్జ్ల ఫ్రీక్వెన్సీలో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ ఆపరేట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం హై ఫ్రీక్వెన్సీలో ఒక ట్రాన్స్ఫార్మర్ని ఆపరేట్ చేస్తామో లోపల కాయిల్ సైజ్ అనేది ఎలిమినేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంత భారీ అమౌంట్ ఆఫ్ కాయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా తగ్గించేసి చిన్న వైర్ సరిపోతుంది అనమాట. మొన్నటి వరకు ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక చిన్న సైజ్ రూమ్ లో ఉన్నంత ట్రాన్స్ఫార్మర్ కాస్త వీళ్ళ సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి హై ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ చేస్తాం కాబట్టి తక్కువ సైజు మనకి లోపల ఉన్న కాయిల్స్ సరిపోతుంది అనమాట. దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయిపోతుంది, తక్కువ సైజులో మనకి ట్రాన్స్ఫార్మర్ కూడా వచ్చేస్తుంది. ఒక చిన్న బాక్స్ లాంటి దాంతో ట్రాన్స్ఫార్మర్ సరిపోతుంది అనమాట.
అది సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా నాకు అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్స్ ఫాస్ట్ గా ఆపరేట్ అవుతాయి అనమాట. సో సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ ఏదైతే ఉందో రెస్పాన్స్ టైం అనేది మరింత ఫాస్ట్ గా ఉంటుంది. ఉదాహరణకి మీరు కార్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టే టైం ఒక 10 సెకండ్స్ తర్వాత ఆన్ అవుతుంది అనుకోండి రెగ్యులర్ ట్రాన్స్ఫార్మర్ తో, ఇది విత్ ఇన్ ఒక 2 to 3 సెకండ్స్ లోనే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో లోపల ఉన్న కాంపోనెంట్స్ అనేవి మరింత ఫాస్ట్ గా వర్క్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఇందులో మనకి మోడర్న్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, సెమీ కండక్టర్స్ కానివ్వండి, స్విచెస్ లాంటివి అయితే యూస్ చేస్తూ ఉంటారు. సో దీని వల్ల మనకి ఫాస్ట్ రెస్పాన్స్ అనేది సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ లో ఉంటుంది. సో సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ లో మీకు వీడియో స్టార్టింగ్ చేసి చెప్పినట్టుగా కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మర్ ని ఎలిమినేట్ చేయడం కాదు. సో అందులో ఉన్న కాంపోనెంట్ సైజ్ ని చాలా తగ్గిస్తారు, గణనీయంగా తగ్గుతాయి అనమాట. ఒక చిన్న సైజ్ రూమ్ ని కాస్త ఒక చిన్న సైజు బాక్స్ లాగా తీసుకొచ్చేస్తారు. దానివల్లే మనకి ఆల్మోస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రీ అనే ఒక పదాన్ని అయితే వాడుతున్నారు అనమాట. నెక్స్ట్ అయితే మల్టీ పోర్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగిస్తే కనుక ఒక 120 కిలోవాట్ కెపాసిటీ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ ఉందనుకోండి, అట్ ఏ టైమ్ ఒక 4 గన్స్ ఉన్నాయనుకోండి, 4 గన్స్ లో 4 వెహికల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చింది. సో ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అనమాట ఈ సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ వద్ద అయితే. సో ఇంటెలిజెంట్ గా ఏ వెహికల్ కి ఎంత డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ చేయగలుగుతుంది, ఫాస్ట్ గా కూడా చేయగలుగుతుంది. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ అంటే స్మార్ట్ గ్రిడ్ ఇంటిగ్రేషన్ అనమాట. అంటే ఈ సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్స్ దీని వల్ల వచ్చే ఈ వెహికల్స్ ఏదైతే ఉందో ఛార్జింగ్ స్టేషన్స్ కే కాకుండా సోలార్ పవర్ బ్యాకప్ కింద కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించు. కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అనే కాకుండా మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా ఈ సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రీవియస్ గా ఒక 2024 సంవత్సరాల్లోకి వెళ్తే కనుక చార్జర్ సైజ్ ఎంత ఉండేదంటే ఒక ఇటుక అంత సైజ్ ఉండేది. ఇప్పుడు మనకి చార్జర్ సైజ్ ఎంత ఉంది, చాలా చిన్న సైజ్. ఈవెన్ మనకి 80 వాట్ చార్జర్ కూడా ఈ సైజ్ లో వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ, ఆ సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్ వల్ల సాధ్యం అనమాట. ఎగ్జాక్ట్ గా అలానే హై ఫ్రీక్వెన్సీ ద్వారా ఆపరేట్ చేయడం సాధ్యం అవుతుంది కాబట్టి ఈ సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్లు అనేవి చిన్న సైజులో లభిస్తాయి అనమాట. సో ఇప్పటి వరకు మనం సాలిడ్ స్టేట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నాం, ఛార్జింగ్ స్టేషన్స్ లో ఆపరేట్ చేయడం వల్ల ఉపయోగాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఎస్ఎస్టీ లో ఉన్న లిమిటేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ లిమిటేషన్ వచ్చి దీని యొక్క కాస్ట్ అనమాట. సో మనకి ఎస్ఎస్టీ ఏదైతే ఉందో దీని వల్ల ఎఫిషియన్సీ ఉన్నప్పటికీ ఇందులో ఉపయోగించే కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయి, ఉదాహరణకి సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఉపయోగిస్తారు, సిలికాన్ కార్బైడ్ కానీ గ్యాలియం నైట్రైడ్ వంటి కాంపోనెంట్స్ అయితే ఉపయోగిస్తారు అనమాట. సో ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ సంబంధించిన మెటీరియల్స్ కావడం వల్ల కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. రెండోది రెగ్యులర్ గా ఉన్న ట్రాన్స్ఫార్మర్ తో పోల్చుకున్నట్లయితే ఎస్ఎస్టీ అనేది 2 నుంచి 4 రెట్లు ఎక్కువ రేట్ అయితే ఉంటుంది అనమాట. మేజర్ గా ఇనీషియల్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అది ఉన్న లిమిటేషన్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే కాంప్లెక్స్ డిజైన్ మరియు మెయింటెనెన్స్ అనమాట. రెగ్యులర్ గా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో అది సుమారుగా 40 సంవత్సరాల పాటు పనిచేస్తాయి. కాకపోతే ఎస్ఎస్టీస్ లో ఏదైతే ఉందో కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయి, సెన్సార్లు, సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. ఇదన్నీ ఉండడం వల్ల ఏంటంటే మోర్ కాంపోనెంట్స్ ఉండడం వల్ల కొంచెం ఫ్రీక్వెంట్ గా మనం మెయింటెనెన్స్ లాంటివి చేయించాలి. స్పెషలైజ్డ్ ఇంజనీర్స్ కావాలి రిపేర్ చేయడం కోసం. రీప్లేస్మెంట్ పార్ట్స్ కూడా స్టాండర్డైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ అయితే థర్మల్ మేనేజ్మెంట్ అలానే హీట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇందులో మనకి పవర్ ఎలక్ట్రానిక్స్ అయితే ఉపయోగిస్తారు. సో పవర్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉంటుందో అవి హీట్ అనేది జనరేట్ చేస్తాయి అనమాట. ఎందుకంటే కాంపాక్ట్ బాక్స్ ఎస్ఎస్టీస్ లో ఉపయోగిస్తారు కాబట్టి. అంటే హై ఫ్రీక్వెన్సీ కన్వర్టర్స్ కానివ్వండి, సెమీ కండక్టర్ స్విచెస్ ఏదైతే ఉన్నాయో వీటిని కూలింగ్ చేయడం కూడా పెద్ద ఛాలెంజ్ అనమాట. ఓవర్ హీట్ అవుతే కనుక ఇవి పోయే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే లిమిటెడ్ పవర్ హ్యాండ్లింగ్ అనమాట. ఎక్కువ పవర్ ని హ్యాండిల్ చేయడం అనేది కొంచెం టఫ్ గానే ఉంటుంది ఎస్ఎస్టీస్ కి. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న సెమీ కండక్టర్స్ కొన్ని లిమిట్స్ అయితే ఉన్నాయి. బట్ ఎస్ఎస్టీస్ అనేవి మీడియం పవర్ అప్లికేషన్స్, ఈవీ ఛార్జింగ్, రెన్యూవబుల్ ఇంటిగ్రేషన్, మైక్రో గ్రిడ్స్ వరకు అయితే బాగానే సపోర్ట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ అయితే ఇందులో కంట్రోల్ కాంప్లెక్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎస్ఎస్టీస్ కి రియల్ టైమ్ కంట్రోల్ సిస్టమ్స్ అయితే అవసరం అవుతాయి అనమాట. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ అవసరం అవుతాయి, లేదంటే మైక్రో కంట్రోల్స్ కూడా అవసరం అవుతాయి అనమాట. ఎందుకంటే వోల్టేజ్, కరెంట్ మరియు ఫ్రీక్వెన్సీని కంటిన్యూస్ గా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఒక సాఫ్ట్వేర్ గా ఏమైనా బగ్స్ లాగా వచ్చి ఆగినా కూడా మొత్తం ఎంటైర్ ట్రాన్స్ఫార్మర్ మ్యాల్ ఫంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఉన్నది స్టాండర్డైజేషన్, సేఫ్టీ అప్రూవల్స్ అయితే ప్రెసెంట్ ఇంకా దీనికి అందుబాటులో రాలేదన్నమాట. ఐఈసి లేదా బిఏఎస్ ఇలాంటి స్టాండర్డైజేషన్ ఇంకా అందుబాటులో రాలేదు ఎస్ఎస్టీస్ కి స్టాండర్డైజేషన్ అనేది. చివరికి రిలయబిలిటీ అనేది కూడా ఒక క్వశ్చన్ లానే ఉంటుంది. ఎస్ఎస్టీస్ లో ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కాబట్టి డస్ట్ గానీ, మాయిశ్చర్ గానీ, ఎక్స్ట్రీమ్ హీట్ ని ఇవి తట్టుకుని నిలబడడం అనేది ఒక ఛాలెంజ్ గానే ఉంటుంది. ముఖ్యంగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవుట్డోర్ లో పెట్టాలి. ఈవెన్ హాట్ క్లైమేట్స్ ని కూడా ఇది తట్టుకుని నిలబడాలి కాబట్టి అది కూడా కొంచెం ఎడిషనల్ కూలింగ్ అవసరమయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇక ఓవరాల్ గా మన ఎస్ఎస్టీస్ కి ట్రెడిషనల్ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి
సంబంధించిన కంపారిజన్ షీట్ చూసుకున్నట్లయితే సైజు వెయిట్ ప్రకారంగా చూస్తే ఎస్ఎస్టీస్ స్మాల్ లైట్ వెయిట్ ఉంటాయి. బట్ ట్రెడిషనల్ ట్రాన్స్ఫార్మర్ అనేది కొంచెం హెవీగా మరియు బల్కీగా ఉంటాయి అనమాట. ఎఫిషియన్సీ పరంగా 95% వరకు ఎస్ఎస్టీ ఉంటాయి. ట్రెడిషనల్ ట్రాన్స్ఫార్మర్ 90% వరకు ఉంటుంది. నెక్స్ట్ స్మార్ట్ కంట్రోల్ అనేది ఎస్ఎస్టీ చేయడం అవసరం అవుతుంది. బట్ ట్రెడిషనల్ ట్రాన్స్ఫార్మర్ లో అవదు, ప్యాసివ్ గానే ఉంటుంది. నెక్స్ట్ కాస్ట్ అనేది హై ఉంటుంది ఎస్ఎస్టీ లో, ట్రెడిషనల్ ట్రాన్స్ఫార్మర్ లో తక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది ఎస్ఎస్టీ లో కాంప్లెక్స్ ఉంటుంది, రెగ్యులర్ ట్రాన్స్ఫార్మర్ లో సింపుల్ గా ఉంటుంది అనమాట. లైఫ్ టైం అనేది 10 నుండి 15 సంవత్సరాలు ఉంటుంది ఎస్ఎస్టీ కి. ట్రెడిషనల్ ట్రాన్స్ఫార్మర్ కి వచ్చి 25 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. పవర్ రేంజ్ వచ్చి మీడియం అనమాట. ట్రెడిషనల్ ట్రాన్స్ఫార్మర్ వచ్చి స్మాల్ నుంచి వెరీ హై వరకు కూడా మనకి ట్రెడిషనల్ ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేయించుకోవచ్చు. కూలింగ్ అనేది రిక్వైర్డ్ అనమాట ఎస్ఎస్టీ కి. నార్మల్ ట్రాన్స్ఫార్మర్ కి నేచురల్ ఎయిర్ కూల్డ్ అనేది సరిపోతుంది. సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి ప్రెజెంట్ ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నది. ట్రెడిషనల్ ట్రాన్స్ఫార్మర్ కి మెచ్యూర్డ్ గా ఉంది, ఎందుకంటే ఎప్పటి నుంచో వాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు రియలిస్టిక్ ఫ్యూచర్ అవుట్లుక్ చూసుకున్నట్లయితే భవిష్యత్తులో ఇలా జరిగే అవకాశం ఉంటుందంటే ఏంటంటే, ప్రెజెంట్ ఎస్ఎస్టీస్ అయితే మాత్రం అన్ని ట్రాన్స్ఫార్మర్స్ ని రీప్లేస్ చేయడానికి సిద్ధంగా అయితే లేదు. కానీ స్మార్ట్ మరియు హైటెక్ సిస్టమ్స్, ఈవీ ఛార్జింగ్ హబ్స్ కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్, సోలార్ బ్యాటరీ రిలేటెడ్ కానివ్వండి, స్మార్ట్ మైక్రో గ్రిడ్స్ కానివ్వండి, కాంపాక్ట్ అర్బన్ సబ్ స్టేషన్స్ కానివ్వండి, ఇలాంటి అప్లికేషన్స్ కి మాత్రం ఎస్ఎస్టీస్ అనేవి ఇంటిగ్రేట్ చేయడానికి ఫ్యూచర్ రెడీగానే ఉంటాయి అనమాట. చివరిగా ఎప్పుడైతే సెమీ కండక్టర్ కాస్ట్ అనేది తగ్గుతాయో, రిలయబిలిటీ ఇంప్రూవ్ అవుతుందో, ఎస్ఎస్టీస్ ఏదైతే ఉంటాయో మెయిన్ స్ట్రీమ్ లో కూడా వెళ్తుంది, పవర్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా. ఎప్పుడైతే మనకి సెమీ కండక్టర్ సంబంధించిన, ఇందులో సెమీ కండక్టర్ కీ కాంపోనెంట్ ఎక్స్పెన్సివ్ పార్ట్ కాబట్టి దాని యొక్క రేట్లు తగ్గుతాయో, మంచి మన్నిక వచ్చే అవకాశం ఉంటుందో, ఆ టైం కి అప్పుడు ఎస్ఎస్టీస్ అనేవి మెయిన్ స్ట్రీమ్ అంటే మన ఇళ్లలో ఉన్న పవర్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఎస్ఎస్టీస్ ని ఉపయోగించే అవకాశం ఉంటుంది రెగ్యులర్ ట్రాన్స్ఫార్మర్స్ ప్లేస్ లో. ఇది ఓవరాల్ గా ఎస్ఎస్టీ కాన్సెప్ట్ సంబంధించిన సమాచారం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.